everyone, welcome back to Beta Garage. So this is Royal Enfield Continental GT 650, the ultimate cafe racer with 650cc parallel twin engine. So complete design element గురించి మాట్లాడితే this is the front and rear profile of the vehicle. Front LED headlamp ఉంది, rear అయితే halogen light అయితే ప్రొవైడ్ చేస్తారు. Indicators are halogen again. And now ఇప్పుడు brakes and suspension గురించి మాట్లాడితే first brakes గురించి చూస్తే we got vibrate disc caliper అయితే ఉంది with డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెహికల్లోని. అండ్ నౌ ద సస్పెన్షన్ అయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ అయితే ట్విన్ షాక్స్ ఉన్నాయి విత్ గోల్డ్ ప్లేటెడ్తో అయితే ఉన్నాయి, గోల్డ్ కవర్స్. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడితే నౌ వి గాట్ బోత్ అనలాగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, స్పీడోమీటర్ అండ్ టాకోమీటర్, అండ్ చిన్న డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు ఫర్ ఫ్యూయల్ అండ్ ఓడోమీటర్ రీడింగ్. అండ్ క్విల్ స్విచ్ ఉంది అండ్ హజార్డ్ లైట్స్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. అండ్ దిస్ సెట్ పాసింగ్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ అండ్ హార్న్, దట్స్ ఇట్. బేసిక్ స్విచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హ్యాండిల్ అయితే కంప్లీట్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కొంచెం అప్రైట్ అయితే ఉంది. ఇంజిన్ గురించి మాట్లాడితే దిస్ ఈస్ ద 648cc ఎయిర్ ఆర్ ఆయిల్ కోల్డ్ ఇంజిన్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్, కంప్లీట్ క్రోమ్ ఫినిష్తో అయితే ఉంది. 47 హార్స్ పవర్, 52 న్యూటన్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మైలేజ్ వచ్చేసరికి 20 to 25 అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ 180 to 200 కూడా ఈ బైక్ ఈజీగా రీచ్ అవ్వగలదు. అండ్ దట్స్ ద రేడియేటర్ ఆఫ్ ద వెహికల్ విత్ హార్న్ డిస్ప్లేస్మెంట్ కూడా బ్లాక్ కలర్ ట్రీట్మెంట్లో అయితే ఉంది. అదర్ స్పెక్స్ గురించి మాట్లాడితే రేర్ బ్రేక్ లైట్ వచ్చేసరికి హాలోజన్ అండ్ ఇండికేటర్స్ ఆల్సో హాలోజన్. అండ్ ఫ్రంట్ లైట్ వచ్చేసరికి ఎల్ఈడి లైట్, దిస్ ఇస్ అప్డేట్ అని చెప్పొచ్చు. అండ్ సీటింగ్ అయితే అటాచ్డ్ సింగిల్ పీస్ సీట్ ఉంది ఆర్ కస్టమైజ్ సీట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ట్యాంక్ గురించి మాట్లాడితే 12.5 లీటర్స్ ప్లస్ 1.5 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ ఫుట్ పెక్స్ మీద కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రాపర్ శారీ గార్డ్ కూడా ఉంది బ్లాక్ కలర్ ట్రీట్మెంట్లో, అప్ టు డౌన్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ డ్యూయల్ ఎగ్జాస్ట్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బైక్కి బికాస్ ఇట్స్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అండ్ ఇట్ కంప్లీట్ క్రోమ్ ఫినిష్ అయితే ఉంది. అండ్ టైర్స్ వచ్చేసరికి స్పోక్ వీల్స్ అయితే ఈ బైక్ వస్తుంది ఫర్ బేస్ ఆర్ టాప్ ఎండ్లో కూడా. అండ్ కస్టమ్ వచ్చేసరికి అలాయ్ వీల్స్తో వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద R18-inch wheels for the rear section. రైడింగ్ ఆఫ్ ద వెహికల్, ఆల్వేస్ వేర్ హెల్మెట్ అండ్ రైడ్ ద వెహికల్. సో హ్యాండిల్ బార్ చూడొచ్చు, కంప్లీట్గా స్పోర్టివ్ ఫీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్. సో కూర్చున్నప్పుడు అయితే స్టిఫర్ సైడ్లో ఉంది. అండ్ కార్నరింగ్ కూడా కాన్ఫిడెంట్గా చేయొచ్చు బికాస్ ఆఫ్ దిస్ లీన్ పొజిషన్ టువర్డ్స్ ద హ్యాండిల్ బార్. సో సస్పెన్షన్ అయితే స్టిఫర్ సైడ్ ఉంది, యూ కెన్ ఫీల్ ద వైబ్రేషన్స్ ఇన్ ద వీడియో. సో నా ఇప్పుడైతే నేను డ్రాగ్ చేస్తున్నా. సో కంప్లీట్ ఫుల్ థ్రాటిల్ ఇచ్చేసరికి బైక్ పికప్ అయితే చాలా బాగుంది, చాలా పికప్ అయితే ఉంది ఈ వెహికల్కి. అండ్ దిస్ కమ్స్ విత్ 6-speed మాన్యువల్ గేర్ బాక్స్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి స్టార్టింగ్ 3,80,000 నుండి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ స్టిల్ గోస్ అప్ టు 4,20,000 or 30,000 ఆన్ రోడ్ వైజ్.